ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం చదువుకుందాము. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడి దిబ్బల దెబ్బకును, ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీయు యూదారాజుల నగరులను శిథిలమైపోయెను గదా. వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, కల్దీయులతో యుద్ధం చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టియు, సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మనుష్యులైనను, జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను, దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మన్నేపు పట్టణములలోను, మైదానపు పట్టణములలోను, దక్షిణ దేశపు పట్టణములలోను, బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంత స్థలములలోను, యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు, యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో, ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు. ఎడతెగక దహనబలులను
అర్పించుటకును, నైవేద్యములను అర్పించుటకును, బలులను అర్పించుటకును, నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీలగు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువుల నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను చేయుదును. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకొనిన 2 కుటుంబములను యెహోవా విసర్జించెననియూ, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగాను ఉండరనియూ వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమ్యాకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.